చేతులు ఏంది డబ్బులు అయితే పట్టుకున్నారు అనుకుంటున్నారా? మా మామ అయితే కువైట్ నుంచి అయితే రీసెంట్గా అయితే ఇండియాకి అయితే వచ్చాడు. ఇప్పుడైతే మా మామ అయితే ఇండియా నుంచి అయితే కువైట్కి అయితే రిటర్న్ అయితే రావాలి. ఇప్పుడైతే వాండర్ దగ్గరికి అయితే పోతున్నాను. డబ్బులు అయితే కొద్దిగా తక్కువ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి వాండర్ దగ్గర అయితే డబ్బులు అయితే తీసుకొని టికెట్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళి టికెట్ అయితే బుక్ చేయాలి. టికెట్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాను. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి అయితే టికెట్ అయితే బుక్ చేయాలి. బండి అయితే బయట పార్క్ చేసిపోతున్నాను. లోపలికి అయితే వెళ్ళి టికెట్ ఎంత పడిందో చూపిస్తాను చూడండి. ఈ ఫ్లైట్ చూడండి ఎంత బాగున్నదో. ఈ ఫ్లైట్ అయితే నాకు బాగా నచ్చింది. ఎంత ఖర్చు అయినా పర్లేదు, కొనియాలి దీన్ని. ఫ్లైట్లు అయితే చాలానే ఉన్నాయి. ఇదేమో బ్రిటిష్ ఎయిర్వేస్, ఎమిరేట్స్ లేకల్లా ఇది చిన్న ఫ్లైట్, ఇది ఓమన్ ఎయిర్వేస్, ఇది ఈజిప్ట్ ఎయిర్వేస్. ఇక్కడ అన్ని ఉన్న ఫ్లైట్లే ఉన్నాయి, చిన్నటి పెద్దటి అని. మీకు ఈ ఫ్లైట్ లేకల్లా ఏ ఫ్లైట్ నచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. నాకైతే ఎమిరేట్స్ ఫ్లైట్ అయితే నచ్చింది. నేను చెప్పిన తేదీకి అయితే ఏ ఫ్లైట్ టికెట్ అయితే తక్కువగా ఉంటుందో ఆ టికెట్కి అయితే బుక్ చేయమని చెప్పాను. అక్కడికి టికెట్ అయితే బుక్ చేసి ఇచ్చింది. నేను 160 దినార్లు అయితే ఇచ్చాను. నాకైతే రిటర్న్ అయితే 10 దినాలు ఇచ్చాడు. 150 దినార్లు అయితే అయింది. అంటే మన ఇండియన్ రూపీలో 43,200 అయితే అయింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ డైరెక్ట్ ఫ్లైట్ తక్కువగా ఉందని దీన్ని అయితే బుక్ చేశాను. వచ్చిన పని అయితే అయిపోయింది కాబట్టి నేనైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ అటు గుద్దేలండి.